కన్నడ రాక్ స్టార్ యష్ లేటెస్ట్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్లో రీసెంట్గా హీరో రోల్ ఇంట్రడ్యూస్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆయన రాయాగా కనిపించనున్నారు. టీజర్లో యష్ యాక్షన్ లుక్ అయితే అదిరిపోగా కారులో ఇంటిమేట్ సీన్ పైన విమర్శలు వస్తున్నాయి. డాన్ తన కొడుక్కి పీస్ఫుల్ అంతిమయాత్ర కావాలంటూ శ్మశానాన్ని ఆక్రమించుకోగా సడన్గా కార్లో ఎంట్రీ ఇచ్చిన యష్ బయట విధ్వంసాన్నే క్రియేట్ చేశారు. ఇదే టైంలో కార్లో యష్ ఓ అమ్మాయితో రొమాన్స్ చేస్తాడు. దానిపైన సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం ఈ టీజర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్ర నిర్మాతతో పాటు దర్శకురాలిపైన మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్ని అప్డేట్స్ చివరిలోనే ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే టీజర్లో కొన్ని దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయని, మహిళలు పిల్లలతో పాటు సామాజిక విలువలపైన ఇంపాక్ట్ చూపుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటిమేట్ సీన్స్ ఉన్న ఆ టీజర్ను తొలగించాలని కోరారు. ఆప్ మహిళా విభాగం ఫిర్యాదుపైన మహిళా కమిషన్ స్పందించింది. ఈ అంశాలపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిబిఎఫ్సికి లెటర్ రాసింది. ఆప్ మహిళా సంఘం సభ్యులు పేర్కొన్న అంశాలను తెలియజేస్తూ తదుపరి తీసుకున్న చర్యలపైన నివేదిక కోరింది. అటు సోషల్ మీడియాలో కూడా టీజర్ పైన విమర్శలు వస్తున్నాయి. టాక్సిక్ టీజర్లో ఆ సీన్లపైన వస్తున్న విమర్శలపై డైరెక్టర్ గీతు మోహన్ దాస్ స్పందించారు. మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించిందంటూ వస్తున్న విమర్శలపై నేను చిల్ అవుతున్నా. నేటి సమాజం ఇప్పటికీ మహిళల ఆనందం, స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చల దశలోనే ఉంది. ఎవరేమనుకున్నా నేను మాత్రం ప్రశాంతంగానే ఉన్నా. ఆ సీన్ను శృంగార దృశ్యంగా చూడకండి. మహిళల అనుభవాలతో పాటు వారి ఎంపికలను ప్రతిబింబించే కోణంలో చూడాలి అని అన్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ గూస్ బంప్స్ని తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా రాయాగా యష్ లుక్ అయితే అదిరిపోయింది. అయితే కొంతమంది మాత్రం ఇది కేజీఎఫ్నే పోలి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. యష్తో పాటు కియారా అద్వానీ, నదియా పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఎలిజబెత్ రాణి వంటి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి నటిస్తున్నారు. ఇక గంగా పాత్రలో నయనతార, రెబేకాగా తారా సుతారియా, మెలీసా పాత్రలో రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. మూవీని కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పైన వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్తో పాటు తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో మార్చి 19న ప్రేక్షకుల ముందుకి రానుంది. క్రిటికల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ తొలి కమర్షియల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం టాక్సిక్ భారీ అంచనాల మధ్య మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు యష్ పుట్టినరోజు కావడంతో ఆయన పాత్రను రివీల్ చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ద్వారా కథ ఏంటో చెప్పలేదు కానీ హీరో క్యారెక్టరైజేషన్ పరిచయం చేశారు. పాన్ ఇండియా భాషలైన కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే వినూత్నంగా ఇంగ్లీష్ భాషలో గ్లిమ్స్ రిలీజ్ చేయడం అభిమానులను కాస్త షాక్కి గురి చేసింది. ఇకపోతే ఈ సినిమాలో యష్ రాయా అనే పాత్రలో నటించనున్నట్లు గ్లిమ్స్ ద్వారా తెలియజేశారు. ఇక ఇదంతా బాగానే ఉన్నా తాజాగా చెప్పలేని రీతిలో గ్లిమ్స్లోని కొన్ని సన్నివేశాలు అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా ఆగ్రహానికి గురి చేస్తున్నాయనే వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. చెప్పడానికి సభ్యతగా లేని సన్నివేశాలను గీతు మోహన్ దాస్ సినిమాలో చూపించబోతున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా హాలీవుడ్ వెబ్ సిరీస్లో కనిపించే అడల్ట్ టైప్ కంటెంట్ ఇందులో చేర్చడమే ఆశ్చర్యం. అంటే అసలు ఇలాంటి సన్నివేశాలను చూపించే ప్రయత్నం చేసి అభిమానులను మరింత షాక్కి కలిగించారు. ఇకపోతే అనుకున్నట్టుగానే మాస్ అవతారంలో అభిమానులు కోరుకున్నట్టుగానే ఉన్నారు. కానీ ఇలాంటి అడల్ట్ టైప్ కంటెంట్ మాత్రం ఎవరూ ఊహించలేదు. మొత్తానికైతే పీరియాడిక్ సెటప్లో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా నుంచి విడుదలైన గ్లిమ్స్ ఇప్పుడు విమర్శల చేత ట్రోల్స్ని ఎదుర్కొనే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపైన ఎలాంటి రచ్చ జరుగుతుందో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. టాక్సిక్ సినిమా విషయానికి వస్తే యష్ 19వ సినిమాగా వస్తున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కాబోతుంది. కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పైన, మాస్టర్స్ మైండ్ క్రియేషన్ బ్యానర్ పైన వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, అక్షయ్ ఓబెరాయ్ లాంటి భారీ తారాగణం భాగమైంది. రవి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రవి బర్సూర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో.